నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు మీకే తెలుస్తుంది వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నామని. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్. గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి చేతిలో కత్తిపోటుకి గురైన సంగతి తెలిసిందే. అలా అతనికి బలమైన గాయాలు కావడంతో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక అలా తన ప్రాణాలకి ప్రమాదం లేదని కొన్ని రోజులు ఐసీయూలో ఉంచిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు మీడియాకి వెల్లడించారు. ఇక అలా 54 ఏళ్ల సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పటి నుండి బాలీవుడ్, టాలీవుడ్ అని ఇండస్ట్రీ ప్రముఖులు నేరుగా వెళ్లి అతన్ని పలకరిస్తూ లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సైఫ్ అలీ ఖాన్ కి తమ వంతు సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అయిన అమృతా సింగ్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ ని కలవడానికి గాని అతని గురించి ప్రస్తావించడానికి గాని ప్రయత్నించకపోవడంతో నెటిజన్లు అమృతా సింగ్ గురించి తెలుసుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. క్రికెటర్ రవి శాస్త్రితో అమృత ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, సన్నీ డియోల్ అమృతా సింగ్ మధ్య అసలు ఏం జరిగింది, కలిసిన 4 నెలలకే తనకన్నా 12 ఏళ్లు చిన్నవాడైన సైఫ్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది, అమృత తల్లికి సంజయ్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలే నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అమృతా కౌర్ వీరక్ అలియాస్ అమృతా సింగ్. ఈమె 1958 ఫిబ్రవరి 9న పాకిస్తాన్లోని హడలి అనే ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. తండ్రి శివీందర్ సింగ్ వీరక్, తల్లి రుక్సానా సుల్తానా. ఇక అమృత తల్లి పూర్వీకులు పాకిస్తాన్ ముస్లింలు కావడంతో భారత్ పాక్ల విభజన తర్వాత వీరు పంజాబ్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అంతేకాకుండా అప్పట్లో వీరు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండడంతో అది చూసి పెరిగిన రుక్సానా సుల్తానాకి కూడా ఇందిరాగాంధీ లాగే మంచి పొలిటీషియన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది. అలా ఒక పార్టీ మీటింగ్ లో ఫిరోజ్ గాంధీని కలవగా అప్పటి నుండి అతని సపోర్ట్ తోనే రుక్సానా ఓల్డ్ ఢిల్లీలోని ముస్లిం ఏరియాలో క్యాంపియన్ ని అరేంజ్ చేస్తూ ఉండేది. ఇక అలా తిరిగే క్రమంలోనే ఆర్మీలో పనిచేస్తూ మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శివీందర్ సింగ్ అనే వ్యక్తిని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అదంతా పట్టించుకోకుండా 1953లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అమృత అనే అమ్మాయి జన్మించింది. ఇక పెళ్లై బిడ్డ పుట్టాక కూడా రుక్సానా ఫిరోజ్ గాంధీ క్యాంపియన్స్ కి వెళ్లడంతో తన భర్త వాటన్నింటినీ వదిలేసి ఇంట్లోనే ఉండమన్నా ఆమె వినేది కాదు. దీంతో భార్యాభర్తలిద్దరికి మనస్పర్ధాలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో అమృత 3 ఏళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇదిలా ఉంటే ఫిరోజ్ గాంధీ మరణించడంతో తన కొడుకైన సంజయ్ గాంధీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవాడు. అలా ఇతని సపోర్ట్ తోనే రుక్సానా రాజకీయాల్లో ఏదో ఒక పదవిని పొందాలనుకుంది. ఇక అలా ప్రచారంలో తిరుగుతున్నప్పుడు రుక్సానా తన కూతురు అమృతని తన చెల్లెలు మరియు సినిమా యాక్టర్ అయిన బేగంపర దగ్గర వదిలింది. ఇక అమృత తన స్కూలింగ్ ని ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అమృతకి తన పిన్నితో కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో తనకి సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా ఉన్న అమృత నిజమైన ప్రేమ కోసం ఎప్పుడూ ఆరాట పడుతుండేది. అలా ఈమె తండ్రి రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయితే తల్లి రాజకీయాల్లో బిజీగా ఉంటూ కూతుర్ని పట్టించుకునేది కాదు. ఇక అలా ఎప్పుడైతే అమృత తన BA డిగ్రీని పూర్తి చేసిందో తనకి సినిమాల్లో నటించాలని ఉందని తల్లికి చెప్పగా వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో తల్లి కూడా అందుకు ఒప్పుకుంది. దీంతో అమృత తన పిన్ని బేగంపరా సపోర్ట్ తో సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అయిన ధర్మేంద్ర తన పెద్ద కొడుకు సన్నీ డియోల్ ని తన సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే రాహుల్ రావేల్ చెప్పిన బేతాబ్ కథ నచ్చి ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులో హీరోయిన్ కోసం సెర్చింగ్ లో పడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బేగంపర అమృతా సింగ్ ని ధర్మేంద్రకి పరిచయం చేయగా ఈమె లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చి హీరోయిన్ గా తనకి అవకాశం ఇచ్చాడు. అలా ఈ మూవీ షూటింగ్ 1982లో స్టార్ట్ అవ్వగా ఈ షూట్ సమయంలో అమృతకి సన్నీ డియోల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక బేతాబ్ మూవీ 1983 ఆగస్టు 5న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అమృతకి సన్నీ డియోల్ కి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా వెంటనే వీరిద్దరూ కలిసి సన్నీ అనే మరో మూవీలో యాక్ట్ చేయగా వీరి రిలేషన్ గురించి అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక అప్పటికే సన్నీ డియోల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అమృత తనని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర మాత్రం ఒక హీరోయిన్ ని ఏ కారణం చేతనైనా
అయినా తన ఇంటి కోడలుగా స్వీకరించనని చెప్పడంతో అమృత మరియు సన్నీ డియోల్ పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ విషయం ధర్మేంద్రకి తెలిసి ఇలా వదిలేస్తే అనుకున్నంత పని చేస్తారని తమ బంధువుల అమ్మాయి అయిన పూజాతో సన్నీ డియోల్ కి సీక్రెట్ గా పెళ్లి జరిపించి ఆ ఫొటోస్ ని న్యూస్ పేపర్ లో మ్యాగజైన్స్ లో పబ్లిష్ చేయించారు. దీంతో వీరి పెళ్లి విషయం అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో ఈ విషయం అమృతకి తెలిసి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అయినా కూడా సన్నీ డియోల్ ని వదులుకోలేక అమృత అతనితో ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేసింది. దీంతో ఆక్రోశానికి గురైన ధర్మేంద్ర అమృతకి వార్నింగ్ ఇవ్వడంతో తనకి వేరే దారి లేక సన్నీ డియోల్ తో బ్రేకప్ చేసుకుంది. దీంతో తన కెరియర్ వైపు దృష్టి పెట్టగా స్టార్ హీరోలతో ఈమెకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా దునియా, సాహెబ్, మర్ద్, మేరా ధర్మ్, చమేలీకి షాదీ అని సంవత్సరానికి 10 నుండి 12 మూవీస్ చేస్తూ అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, సంజయ్ దత్ అని స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ సన్నీ డియోల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక అమృత తరచూ పార్టీస్ అని వెళుతూ ఎంజాయ్ చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఒక పబ్ లో క్రికెటర్ రవిశాస్త్రిని కలవగా అక్కడే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక రవిశాస్త్రి ఎక్కడ క్రికెట్ మ్యాచెస్ ఆడినా అమృత అక్కడికి వెళ్లి అతన్ని సపోర్ట్ చేస్తుండేది. ఇక అలా ఫారెన్ వెళ్ళినా కూడా రవిశాస్త్రి అమృతని తనతో తీసుకెళ్తూ పెళ్లి కాకుండానే వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు. అంతేకాకుండా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండే ఒక పిక్ ని సినీ బ్లిడ్జ్ అనే ఒక మ్యాగజైన్ కవర్ మీద పబ్లిష్ చేపిస్తూ తమ ప్రేమని అఫీషియల్ చేశారు. ఇక అలా న్యూయార్క్ లోని ఒక హోటల్లో వీరిద్దరూ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా ఆ పిక్స్ కూడా బయటికి రావడంతో త్వరలోనే ఈ జంట పెళ్లిపీట లెక్కబోతుందని అందరూ అనుకున్నారు. కానీ అమృత అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉండడం, పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో ఈ విషయంలో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లి జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశాడని రవిశాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకరావడం గమనార్హం. అలా ఆ తర్వాత రవిశాస్త్రి రీతూ సింగ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు. ఇదిలా ఉంటే అమృత స్వచ్ఛమైన ప్రేమ కోసం వెతికే క్రమంలో బట్వారా అనే మూవీ షూటింగ్ లో హీరో వినోద్ ఖన్నాని కలవడం, అలా వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అప్పటికే వినోద్ ఖన్నాకి పెళ్ళై డివోర్స్ అవ్వడం, తను అమృత కంటే 13 ఏళ్లు పెద్దవాడవడంతో అమృత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా అదంతా పట్టించుకోకుండా అమృత వినోద్ ఖన్నాతో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చింది. కానీ లేడీస్ మ్యాన్ అయిన వినోద్ ఖన్నా తనకి లాయర్ గా ఉంటున్న కవిత అనే ఆమెను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో హార్ట్ బ్రేక్ అయిన అమృత తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే అమృత సినిమాల్లో బాగా సంపాదిస్తుండడంతో ఇప్పుడే ప్రేమ పెళ్లి వద్దని తన తల్లి అమృతకి చెబుతూ ఉండేది. అంతేకాకుండా అమృత తల్లికి రాజకీయాల్లో ప్రాపర్ సపోర్ట్ లేకపోవడంతో ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ గెలవలేకపోయింది. దీంతో తన కూతురికి సినిమా డేట్స్ చూసుకుంటూ బిజీ అయింది. అలా 33 ఏళ్ల అమృత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే సైఫ్ అలీ ఖాన్ తల్లి సైఫ్ ని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసే బాధ్యతల్ని డైరెక్టర్ రాహుల్ రావేల్ కి ఇవ్వగా అతను ఆ మూవీలో హీరోయిన్ గా అమృతాన్ని ఫిక్స్ చేశాడు. అలా డే 1 నుండే 21 ఏళ్ల సైఫ్ కి 33 ఏళ్ల అమృతపై లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగి ఆమెను ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా బేకుది షూటింగ్ నుండి వీరిద్దరూ డైరెక్టర్ కి చెప్పకుండా లంచ్, డిన్నర్ అని బయటికి వెళ్లిపోవడంతో ఆక్రోశానికి గురైన డైరెక్టర్ రాహుల్ రావేల్ సైఫ్ ని ఆ మూవీ నుండి తీసేయగా అప్పటికే సైఫ్ తో సీరియస్ రిలేషన్ లో ఉన్న అమృత కూడా ఆ మూవీ నుండి బయటికి వచ్చింది. ఇక అలా అప్పటికే సైఫ్ అలీ ఖాన్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసున్న అమృత సైఫే తనకి బెస్ట్ పార్ట్నర్ అనుకుంది. అలా వీరిద్దరూ క్లోజ్ గా ఉండే పిక్స్ కూడా పేపర్స్, మ్యాగజైన్స్ లో రావడంతో అందరూ షాక్ కి గురై అమృత డబ్బు కోసమే తనకన్నా చిన్నవాడైన సైఫ్ అలీ ఖాన్ తో రిలేషన్ లో ఉందని అనుకోవడం మొదలెట్టారు. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యుల్ని అడగగా అమృత ఇంట్లో ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. దీంతో సైఫ్ అలీ ఖాన్ అమృతతో పెళ్లికి ఒప్పుకోకపోతే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించడంతో తన తల్లిదండ్రులకి వేరే దారి లేక అమృతాని ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి 1991లో వీరిద్దరికి పెళ్లి చేయడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా యాక్టింగ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన అమృత సైఫ్ అలీ ఖాన్ సినిమా కెరియర్ ని డెవలప్ చేసేందుకు మంచి స్క్రిప్ట్స్ ని వెతుకుతూ అతని కెరియర్ ని బిల్డ్ చేసే దాంట్లో బిజీ అయింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కొడుకు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే అమృతకి సైఫ్ అలీ ఖాన్ పై అమితమైన ప్రేమ ఉండడంతో అతని విషయంలో చాలా పొసెసివ్ గా ఉండేది. అలా అతను ఏ హీరోయిన్ తో మాట్లాడినా, క్లోజ్ గా ఉన్నా తరచూ గొడవ పడుతూ ఉండేది. ఇక ఈ కారణంతోనే ఒక స్టేజ్ లో అమృత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సన్నీ డియోల్ తో కలిసి షాహిదా అనే మూవీని చేయడంతో సైఫ్ కి అమృతకి ఈ విషయంలో గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో
సైఫ్ అలీ ఖాన్ తమ 13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. అందుకు తోడు సైఫ్ అలీ ఖాన్ పేరు విద్యాబాలన్ ఇటలీ మోడల్ రోజీతో కూడా వినిపించడంతో అమృత చేసేదేమీ లేక సైఫ్ అలీ ఖాన్ కి విడాకులు ఇచ్చేసి పిల్లల కస్టడీని తానే తీసుకొని సైఫ్ అలీ ఖాన్ నుండి వచ్చిన భరణంతో హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా కావ్యాంజలి అనే హిందీ సీరియల్ తో 2005లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన అమృత ఆ తర్వాత కలియుగ, షూట్అవుట్ ఎట్ లోఖండవాలా, ఔరంగజేబ్, 2 స్టేట్స్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక అలా సైఫ్ అలీ ఖాన్ కరీనాని 2012లో రెండో పెళ్లి చేసుకోగా 66 ఏళ్ల అమృతా సింగ్ మాత్రం సింగిల్ గా తన 2 పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. అమృతా సింగ్ ఇప్పటి వరకు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 78 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డ్ తో పాటు ఒక ఐఫా అవార్డ్ ని కూడా అందుకుంది. అమృతా సింగ్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, పక్కనున్నప్పుడు పట్టించుకోం, కోల్పోయాక వెతుక్కుంటాం. అది మనిషి అయినా, విలువ గల వస్తువైనా. ఇది ఫోక్స్ అమృతా సింగ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.